హాయ్ అండి. 6th క్లాస్ టు 10th క్లాస్ ఆల్ బయాలజీ క్లాసెస్ డిస్కషన్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ 7th క్లాస్లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. అసలు ఏంది ప్రత్యుత్పత్తి అంటే? జనకతరం జీవుల నుండి పిల్ల జీవులు ఏర్పడడాన్నే మనం ఏమంటున్నాం? ప్రత్యుత్పత్తి అంటాం. అంటే పేరెంట్ జనరేషన్ నుంచి న్యూలీ ఫార్మింగ్ జనరేషన్ ఏర్పడడాన్ని మనం ఏమంటున్నాం? రీప్రొడక్షన్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. అసలు ఎందుకు ఉపయోగపడుతుంది రీప్రొడక్షన్? తనను పోలినటువంటి తన జీవులను ఉత్పత్తి చేసుకోవడానికి రీప్రొడక్షన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ దేర్ ఓన్ జనరేషన్, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీప్రొడక్షన్. ముఖ్యంగా ఎన్ని రకాల రీప్రొడక్షన్ ఉంటుందంటే 2 రకాల రీప్రొడక్షన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇంకొకటి వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేటువంటివి ఏర్పడవు. స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడకపోవడం వల్ల విత్తనాలు అనేటువంటివి ఏర్పడవు. అటువంటి దాన్ని ఏమన్నాం? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాం. అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా అసెక్షువల్ రీప్రొడక్షన్ అనే పేరుతో పిలుస్తాం. దెన్ సెక్షువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి. స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేటువంటివి ఏర్పడి స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన పుష్పం అనేటువంటిది దేనిగా మార్పు చెందుతుందంటే ఫలంగా మార్పు చెందుతుంది. ఫలంలో విత్తనాలు అనేటువంటివి వస్తాయి. ఈ విత్తనాలు తిరిగి వేరే మొక్కను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీన్నే మనం ఏమంటున్నాం? లైంగిక ప్రత్యుత్పత్తి అనే పేరుతో పిలుస్తాం. మొదటగా అలైంగిక ప్రత్యుత్పత్తి విషయానికి వచ్చినట్లయితే ఇందులో శాఖీయ ప్రత్యుత్పత్తి వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేటువంటిది అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక భాగం. శాఖీయ ప్రత్యుత్పత్తి, ఓకే. శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటువంటిది మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ వచ్చేసి స్టెమ్ కటింగ్, ఛేదనాల ద్వారా జరుగుతుంది. ఒక మొక్కను కట్ చేసి ఇంకొక ప్లేస్లో నాటితే దాన్ని ఏమంటున్నాం? ఛేదనం లేదా స్టెమ్ కటింగ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గులాబీ, రోజ్ ప్లాంట్. ఇక్కడ శాఖీయ కోరకాలు అనేటువంటివి, వెజిటేటివ్ బర్డ్స్ అనేటువంటివి కొత్తగా మళ్ళీ చిగురించడానికి ఉపయోగపడతాయి, జెర్మినేట్ కావడానికి ఉపయోగపడతాయి. ఎక్కడ? స్టెమ్ కటింగ్స్లో, ఛేదనంలో. ఏంటివి? శాఖీయ కోరకాలు, వెజిటేటివ్ బర్డ్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసినో కన్నులు అనేటువంటి నిర్మాణాలు ఎక్కడుంటాయి? పొటాటో, బంగాళాదుంపలో ఉంటాయి. ఈ కన్నులు అనేటువంటి పొటాటోలో ఒక నొక్కులు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం ఏమంటున్నాం? కన్నులు అనే పేరుతో పిలుస్తున్నాం. కన్నులు ద్వారా రీప్రొడక్షన్ ఎందులో జరుగుతుంది? బంగాళాదుంప. ఈ కన్నులను మనం వి షేప్లో కట్ చేసి ఇంకొక ప్లేస్లో నాటినట్లయితే అక్కడ తిరిగి మొలకలు అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యుత్పత్తి పత్రాలు, రీప్రొడక్టివ్ లీవ్స్. ఒక పత్రం యొక్క చివరి అంచుల్లో ఇవి బర్డ్స్ లాంటి నిర్మాణాలు, తిరిగి మొలకెత్తేదానికి సామర్థ్యం కలిగినటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటిని ఏమంటున్నాం? ప్రత్యుత్పత్తి పత్రాలు అంటున్నాము. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం, రణపాల అని ఇవ్వకపోవచ్చు, బ్రయోఫిల్లం అనేటువంటిది బెస్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా. ఏది? రీప్రొడక్టివ్ లీవ్స్, ప్రత్యుత్పత్తి పత్రాలకు ఉదాహరణ ఏంది? బ్రయోఫిల్లం. నెక్స్ట్ వచ్చేసి వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కొన్ని మొక్కల్లో. వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునేటివి ఏంటివి? స్వీట్ పొటాటో అండ్ డాలియా, చిలగడ దుంప మరియు డాలియా. వీటిలో వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కగా కొన్ని మొక్కలు అనేటువంటివి ఏర్పడతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ క్యాక్టస్ అనేటువంటిది తన తల్లి మొక్క నుంచి విడిపోయి అది కొత్త మొక్కగా ఉత్పత్తి అవుతుంది, కొత్త మొక్కగా డెవలప్ అవుతుంది. ఇక్కడ క్యాక్టస్ అనేటువంటిది ఉదాహరణ. ఏమైనప్పటికీ ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది కొన్ని విషయాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి కన్నా బెటర్. ఏదది? తక్కువ టైంలో ఉత్పత్తి అవుతుంది, తక్కువ టైంలో అది బాగా పెరుగుతుంది. ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చిన మొక్కల కన్నా శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చినటువంటి మొక్కలు త్వరగా పుష్పాలు మరియు ఫలాలను ఇస్తాయి. ఏవైతే శాఖీయ ప్రత్యుత్పత్తి లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చినటువంటి మొక్కలు త్వరగా పుష్పాలను మరియు ఫలాలను ఇస్తాయి. దేంతో పోల్చుకుంటే? లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చినటువంటి మొక్కలతో పోల్చుకుంటే ఇవి త్వరగా డెవలప్ అవుతాయి. ఇంకొక లక్షణం, యాజ్ ఇట్ ఈజ్ పేరెంట్ జనరేషన్,
తల్లి జీవులను పోలి ఉంటాయి, జనకతరం జీవులను పోలి ఉంటాయి. అదే లైంగిక ప్రత్యుత్పత్తికి వచ్చేటప్పటికి జనకతరమైనటువంటి జీవులు పోలి ఉండకుండా అక్కడ ఉన్నటువంటి ఫాదర్ అండ్ మదర్ రెండు క్యారెక్టర్, స్త్రీ పురుషుని యొక్క రెండు లక్షణాలను ఈ కొత్త జీవులు అనేటువంటివి కలిగి ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయంటే కొరకీ భవనం, దీన్నే బడ్డింగ్ అంటాం. ఎక్కడ కనిపిస్తుంది? ఈస్ట్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒక ఈస్ట్ అనుకుంటే దీనికి ఎక్స్ట్రాగా ఒక బడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, కోరకం అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ కోరకం ఒకటి ఫామ్ కావచ్చు లేదా అనేకమైనటువంటి ఫామ్ కావచ్చు. ఆఫ్టర్ మెచ్యూరేషన్ ఇవి డిటాచ్ టు ద పేరెంట్కి ఇది ఏమవుతాయి? డిటాచ్ అవుతాయి అండ్ యాక్ట్ యాజ్ ఏ న్యూ ఆర్గానిజం. ఇది దీన్ని ఏమంటున్నాం? బడ్డింగ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? ఈస్ట్. కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం? కోరకీ భవనం. ఎన్ని కోరకాలు ఏర్పడతాయి? ఒకటి ఏర్పడచ్చు లేదా అనేకం ఏర్పడచ్చు. ఇవి పరిపక్వత చెందిన తర్వాత డిటాచ్డ్ ఇంటు ద ఒరిజినల్ ప్లాంట్, దెన్ ఒరిజినల్ ఆర్గానిజం యాక్ట్ యాజ్ ఏ న్యూ ఆర్గానిజం. నెక్స్ట్ వచ్చేసి ముక్కలు కావడం. ఇది ఒక జీవి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అది ప్రతి ముక్క కూడా కొత్త జీవిగా ఏర్పడుతుంది. దీన్ని ఏమంటున్నాం? ముక్కలు కావడం అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. ఈ ముక్కలు కావడం అనేటువంటి ప్రక్రియ ఎక్కడ కనిపిస్తుంది? ఆల్గే, శైవలాల్లో ఈ ముక్కలు కావడం అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిద్ధ బీజాల ద్వారా ఉత్పత్తి. సిద్ధ బీజాల ఉత్పత్తి. ఈ సిద్ధ బీజాల ఉత్పత్తి అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుందంటే శిలీంధ్రాలు మరియు ఫెర్న్ మొక్కలు. శిలీంధ్రాలు మరియు ఫెర్న్ మొక్కలు. ఫెర్న్ మొక్కలు అంటే టెరిడోఫైటా సంతతికి చెందినటువంటి మొక్కల్ని మనం ఏమంటున్నాం? ఫెర్న్ మొక్కలు. అందులో ఒక రకమైనటువంటి మొక్కల్ని ఏమంటాం మనము? ఫెర్న్ మొక్కలు. ఈ సిద్ధ బీజాలు అనేటువంటివి ఈ శిలీంధ్రాలలో కానీ లేదా ఫెర్నల్లో కానీ ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి భాగాలుగా ఉంటాయి. ఇవి ఏదైనా గాలి ద్వారా చెలించి ఏదైనా కొత్త ప్రదేశం ఉంటే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కొత్త ప్రదేశంలో తిరిగి మొలకెత్తుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ శిలీంధ్రాల్లో దేని మనం చెప్పుకోవచ్చు అంటే రైజోపస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రైజోపస్ అనేటువంటిది సిద్ధ బీజాలను కలిగి ఉంటుంది, స్పోర్స్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫెర్న్ మొక్కల్లో సోర్స్ అనేటువంటి ఇక్కడ ఫెర్న్ మొక్కల్లో ఈ స్పోర్స్ అనేటువంటి ఎక్కడుంటాయంటే పత్రాలలో ఉంటాయి. అందుకే దాన్ని ఏమంటారంటే స్పోరోఫిల్స్ అంటారు. స్పోరోఫిల్స్ మీరు ఫర్దర్గా చదివినట్లయితే మనం అక్కడ మైక్రోస్పోరోఫిల్, మ్యాక్రోస్పోరోఫిల్, మేల్ని ఏమంటామంటే మైక్రోస్పోరోఫిల్ అంటాం, ఫీమేల్ని ఏమంటామంటే మ్యాక్రోస్పోరోఫిల్ అంటాం. అదంతా చదవచ్చు. ఇక్కడ సోరై లేదా స్పోర్స్ అనేటువంటి సిద్ధ బీజాలు అనేటువంటివి ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే శిలీంధ్రాలు మరియు ఫెర్న్ మొక్కలు. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే మొక్క యొక్క భాగం ఏది? పుష్పం. పుష్పం అనేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. ఫ్లవర్ ఈజ్ ద రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. పుష్పంలో ముఖ్యంగా ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. అవేంటివి? రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేశరావళి మరియు అండాశయం. కేలిక్స్, కొరల్లా, ఆండ్రీషియం అండ్ గైనీషియం. మొత్తం 4 ఉంటాయి. ఈ కేశరావళి, అండాశయం అనేటువంటిది ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. అందుకే వీటిని ఏమంటారు? ఆవశ్యక అంగాలు, ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటారు. అలా కాకుండా రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అనేటువంటివి ప్రత్యుత్పత్తిలో పాల్గొనవు. అందుకని దీన్ని ఏమంటారు? అనావశ్యక అంగాలు, నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రత్యుత్పత్తి భాగాలు ఏమేమి ఉంటాయి? కేశరాలు మరియు అండకోశం. కేశరాలు అనేటువంటివి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, అండకోశం అనేటువంటిది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. కేశరాలు స్టేమెన్స్, అండకోశం పిస్టల్. అండకోశం అనేటువంటిది పుష్పంలో చివరి భాగం. పుష్పం లేకల్లా అత్యంత చివరి భాగం దేనిగా చెప్పుకుంటామంటే అండకోశాన్ని చెప్పుకుంటాం. అండకోశంలో అత్యంత చివరి భాగం ఏదంటే అండాశయాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు పుష్పాలు అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి. ఎక్కడైనా సరే ఫ్లవర్స్ ఆర్ 2 టైప్స్. ఏంటివి? ఏకలైంగిక పుష్పాలు అండ్ ద్విలైంగిక పుష్పాలు. ఏకలైంగిక పుష్పాలు, ద్విలైంగిక పుష్పాలు. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్. ఏకలైంగిక పుష్పాలు అంటే ఏంటి? స్త్రీ లేదా పురుష పుష్పాలు. అంటే కేశరాలనన్నా కలిగి ఉండాలి లేదా అండకోశాన్నైనా కలిగి ఉండాలి. ఏదైనా ఒకదాన్ని కలిగి ఉంటే అటువంటి వాటిని ఏమంటారంటే ఏకలైంగిక పుష్పము అంటారు. కేశరాలను మాత్రమే కలిగి ఉంటే అది పురుష పుష్పము, అండకోశాన్ని మాత్రమే కలిగి ఉంటే అది స్త్రీ పుష్పము. ఈ రెండింటిని కలిగి ఉన్నటువంటి పుష్పాన్ని ఏమంటారంటే ద్విలైంగిక పుష్పాలు, బైసెక్షువల్ ఫ్లవర్స్ అనే పేరుతో పిలుస్తారు.
ఏకలైంగిక పుష్పాలకు ఉదాహరణ మొక్కజొన్న, బొప్పాయి, దోస. ఏకలైంగిక పుష్పాలకు ఉదాహరణ మొక్కజొన్న, బొప్పాయి, దోస. ద్విలైంగిక పుష్పాలకు ఉదాహరణ చాలా ఉన్నాయి. బుక్ లో ఏమి ఇచ్చాడంటే ఆవాలు, పెటూనియా అండ్ గులాబీ. ఆవాలు, పెటూనియా అండ్ గులాబీ. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైసెక్షువల్ ఫ్లవర్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోసెక్షువల్ ఫ్లవర్? కార్న్, పపయ అండ్ కుకుంబర్. నెక్స్ట్ వచ్చేసి కేశరాలు అని చెప్తున్నాం. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఏమంటున్నాం? ఈ కేశరాలు అంటున్నాం. కేశరాలలో పరాగ కోశం అనేటువంటిది ఉండి ఇది పరాగ రేణువులను కలిగి ఉంటుంది, పోలన్ గ్రెయిన్స్ కలిగి ఉంటుంది. ఈ పరాగ రేణువులు అనేటువంటిది చుట్టూ గట్టి కనకవచాన్ని కలిగి ఇవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చెల్లిస్తాయి. వివిధ జీవుల ద్వారా లేదా గాలి ద్వారా పరాగ రేణువులు అనేటువంటి చెల్లిస్తాయి. అదే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏది? అండకోశం. అండకోశ నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే పై భాగంలో ఏముంటది? కీలాగ్రం అనేది ఉంటుంది, స్టిగ్మా ఉంటది, నెక్స్ట్ స్టైల్ ఉంటది, నెక్స్ట్ ఏముంటది? అండాశయం అనేటువంటిది ఉంటది, ఓవరీ అనేటువంటిది ఉంటది. అండకోశం, అండకోశం దేనిని కలిగి ఉంది? అండాశయాన్ని కలిగి ఉంది. అండాశయంలో ఏంటి ఉంటాయి? అండాలు అనేటువంటి ఉంటాయి. ఒక అండాశయంలో ఎన్ని అండాలు ఉంటాయి అనేది అంటే అది మొక్కను బట్టి ఉంటుంది. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ తర్వాత అండాశయం అనేటువంటిది ఫలంగాను, అండాలు అనేటువంటివి విత్తనాలుగా మార్పు చెందుతాయి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకున్నాం అనుకో, ఒకే విత్తనం ఉంటుంది. సో అండాశయం అంటే ఫలము, అండాలు అంటే విత్తనాలు. సో ఒకే అండం అనేటువంటిది ఉంటుంది ఏది? మ్యాంగో యొక్క అండాశయంలో. వాటర్ మెలన్ తీసుకున్నాం అనుకో, అనేక అండాలు అనేటువంటి ఉంటాయి ఎందులో? అండాశయంలో. ఇప్పుడు ఈ పరాగరేణువులు, అండాలు, అండంలో మళ్ళీ పరాగ కోశం అనేది ఉంటుంది. దాంట్లో ఎగ్ సెల్ అనేటువంటిది, సెంట్రల్ సెల్ అనేటువంటిది ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. ఇవంతా 10th క్లాస్ ప్రైమరీగా మనం తీసుకుంటే ఈ పరాగరేణువులు ఈ అండాలతో సంయోగం చెంది దేనిని ఏర్పడతాయి? సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. దేన్ని ఏర్పరుస్తాయి అంటే సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ పరాగరేణువులు అనేటువంటివి అండాలతో సంయోగం చెంది దేన్ని ఏర్పరుస్తున్నాయి? సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటున్నాం? పరాగ సంపర్కం అంటాము. పరాగరేణువులు కీలాగ్రానికి బదిలీ కావడాన్ని మనం ఏమంటున్నాం? పరాగ సంపర్కం అంటాం. పరాగరేణువులు కీలాగ్రానికి బదిలీ కావడాన్ని ఏమంటున్నాం? పరాగ సంపర్కం. బదిలీ అయినటువంటి పరాగరేణువులు అనేటువంటి మొలకెత్తి ఇక్కడికి వచ్చి అండాశయం దగ్గరకు వచ్చి అండంతో సంయోగం జరుగుతాయి. దీన్ని ఫర్టిలైజేషన్ అనే పేరుతో పిలుస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ అండాశయం అనేటువంటిది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అండాశయం దేనిగా మారుతుంది? ఫలంగా మార్పు చెందుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసాం. ఫర్టిలైజేషన్ తర్వాత, ఫర్టిలైజేషన్ జరిగిపోయిన తర్వాత అండాశయం దేనిగా మారుతుంది? ఫలంగా మారుతుంది. ఓవరీ ఈజ్ మాడిఫైడ్ ఇంటూ ఫ్రూట్, ఓవిల్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ సీడ్స్. అండాలు దేనిగా మార్పు చెందుతున్నాయి? విత్తనాలుగా మార్పు చెందుతున్నాయి. అండాశయం ఫలంగా మార్పు చెందుతుంది, అండాలు అనేటువంటివి విత్తనాలుగా మార్పు చెందుతున్నాయి. ఎప్పుడు? ప్రత్యుత్పత్తి తర్వాత, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ ఈ ఫర్టిలైజేషన్ అంతా జరిగిపోయింది. అండాశయం నుంచి ఏం ఏర్పడుతున్నాయి? ఫలాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా 2 రకాల ఫలాలు ఉంటాయి. అవేంటివి? కండగలిగిన ఫలాలు మరియు దృఢ ఫలాలు అనేటువంటి 2 రకాలు ఉంటాయి. మృదు ఫలము మరియు దృఢ ఫలాలు అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి. ఏంటివా? ఫ్లెషీ ఫ్రూట్స్. ఫ్లెషీ ఫ్రూట్స్ మన బుక్ లో ఇచ్చిన దాని ప్రకారం ఆపిల్, నారింజ. ఆపిల్, నారింజ. ఇంటర్మీడియట్ మీరు మనం వెళ్తే 5 రకాల పుష్పాలు, 5 రకాల ఫలాలు, ఫ్లెషీ ఫ్రూట్సే మళ్ళీ తిరిగి 5 ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవన్నీ మనం అక్కడ చదువుతాం. కండగల ఫలాలకు ఉదాహరణ ఆపిల్, నారింజ. మరియు డ్రై ఫ్రూట్స్, దృఢ ఫలాల కిందకి ఏమి ఇచ్చారు మన బుక్ లో? బాదం అండ్ వాల్నట్. బాదం మరియు వాల్నట్. నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి. విత్తనాలు అనేటువంటి వ్యాప్తి చెందాలి. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వ్యాప్తి చెందాలి. ఎందుకోసం వ్యాప్తి చెందాలా? మొలకెత్తడానికి వ్యాప్తి చెందాలి. అండ్ ఏ పరిస్థితుల్లో మొలకెత్తాయి? తనకు అవసరమైనటువంటి వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అవి మొలకెత్తాయి. అలా వాతావరణ అనుకూల పరిస్థితులు ఉన్న చోటికి అవి వ్యాప్తి చెందాలి. యాక్చువల్గా ఎక్కువగా గాలి, నీరు మరియు జంతువుల ద్వారా విత్తనాలు అనేటువంటి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చెందుతాయి. అలా కాకుండా కొన్ని విత్తనాలకు ఇలా రవాణా చెందేదానికి గాను కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవి ఏందో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా చాలా ఇంపార్టెంట్.
ఒకటి రెక్కలు కలిగినటువంటి విత్తనాలు ఉంటాయి. రెక్కలు కలిగి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అవే మూవ్ అవుతాయి. ఎందులో రెక్కలు కలిగిన విత్తనాలు ఉంటాయంటే మునగ మరియు మేపుల్. మునగ మరియు మేపుల్ అనే ప్లాంట్ లో రెక్కలు కలిగినటువంటి విత్తనాలు అనేటువంటి ఉంటాయి. తేలికైన విత్తనాలు, వెయిట్ లెస్ ఉన్నటువంటి విత్తనాలు ఎందులో ఉంటాయి అంటే గడ్డి మొక్కల్లో తేలికైన విత్తనాలు ఉండి గాలి ద్వారా ఇవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చెల్లిస్తాయి. నెక్స్ట్ కేశాలు కలిగినటువంటి విత్తనాలు, సన్నని కేశాలు కలిగినటువంటి విత్తనాలు. ఈ కేశాలు కలిగిన విత్తనాలు అనేది ఎక్కడ కనిపిస్తాయి? జిల్లేడు, మరియు ఆ డయాగ్రామ్ లో ఇచ్చాడు ఆక్ బ్రాకెట్ లో మదర్ అనేటువంటి పేరుతో ఇచ్చాడు. జిల్లేడు మరియు ఆక్ ప్లాంట్ లో ఏవిరా కనిపిస్తాయంటే కేశాలు కలిగినటువంటి విత్తనాలు అనేటువంటి కనిపిస్తాయి. అదే విధంగా కేశాలు కలిగినటువంటి ఫలాలు ఎందులో ఉంటాయంటే ప్రొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ లో కేశాలు కలిగినటువంటి ఫలాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని వచ్చేసి వాటర్ లో తేలియాడుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్, కొబ్బరి వాటర్ లో తేలియాడుతాయి. నెక్స్ట్ వచ్చేసి కొమ్ములు కలిగినటువంటి విత్తనాలు ఉంటాయి. ఈ కొమ్ములు కలిగినటువంటి విత్తనాలు జంతువుల యొక్క శరీరానికి అతుక్కొని ఇంకొక ప్రదేశంలో జారి అక్కడ కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. ఈ కొమ్ములు కలిగినటువంటి విత్తనాలు ఇంపార్టెంట్ అమ్మాయి. ఎక్కడ కనిపిస్తాయి? ఇవి జాంతియం మరియు యురేనా అనే ప్రదేశంలో ఈ కొమ్ములు కలిగినటువంటి విత్తనాలు కనిపిస్తాయి. జాంతియం మరియు యురేనా. అదే విధంగా దూరంగా ఆ ఫలం అనేటువంటిది పగిలి దూరంగా కొన్ని మొక్కల్లో విత్తనాలు అనేటువంటి విడుదలవుతాయి. దానికి ఉదాహరణ ఇది ఆముదం మరియు నేల గోరింట, బాల్సమ్ అంటారు దాన్ని. ఆముదం మరియు నేల గోరింట వీటిలో ఫలం అనేటువంటిది పగిలినప్పుడు విత్తనాలు అనేటువంటిది దూరంగా వెదజల్లబడతాయి. ఈ విధంగా విత్తన వ్యాప్తి అనేటువంటిది జరుగుతుంది. ఇంతటితో ఈ టాపిక్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.